వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. పక్కలో బల్లెంలా మారింది చైనా. డ్రాగన్ పాలకుల కుట్రలు కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. ఒకవైపు సరిహద్దుల్లో రెచ్చగొడుతూనే మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతోంది బీజింగ్. తాజాగా జిన్పింగ్ సర్కార్ సీక్రెట్లను బట్టబయలు చేసింది అగ్రరాజ్యం. ఐక్యరాజ్య సమితి వేదికగా చైనా అణు రహస్యాలను వెలుగులోకి తెచ్చింది. 2020 జూన్ 22న బీజింగ్ అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ క్రిస్టోఫర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇండో చైనా సరిహద్దు గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత న్యూక్లియర్ టెస్టులు నిర్వహించింది చైనా. ఇటీవల అమెరికా రష్యా మధ్య అణు ఒప్పందం ముగిసింది. యుఎన్ఓ పర్యవేక్షణలో జరిగిన నిరాయుధీకరణ సమావేశంలో క్రిస్టోఫర్ పాల్గొన్నారు. బీజింగ్ ఉద్దేశపూర్వకంగా అణుశక్తిని భారీగా విస్తరిస్తోందన్నారు. చైనా ఉద్దేశాల్లో పారదర్శకత లేకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. లాప్నూర్ భూగర్భ కేంద్రంలో 2.75 తీవ్రతతో ప్రకంపనలను గుర్తించినట్లు కజకిస్తాన్లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్ వెల్లడించింది. వైపు అమెరికా ఆరోపణలను తిప్పికొట్టింది డ్రాగన్. క్రిస్టోఫర్ చేసిన వ్యాఖ్యలను చైనా రాయబారి జియాన్ సెన్ తీవ్రంగా ఖండించారు. బీజింగ్ అణు విధానాన్ని కొన్ని దేశాలు వక్రీకరిస్తున్నాయని విమర్శించారు. అణు పరీక్షలు తిరిగి ప్రారంభించడానికి యుఎస్కు ఇదొక సాకు మాత్రమేనని డ్రాగన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఇతర దేశాలను అప్రతిష్ట పాలు చేయడం సబబు కాదని హెచ్చరించింది. స్పెషల్ డిస్కషన్ లో పాల్గొంటున్నారు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్తే సార్. నమస్తే. మురళీ మనోహర్ గారు, చెప్పండి, ఒకవేళ చైనా అణు పరీక్షలు నిజమైతే అది భారత భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందా? డ్రాగన్ కంట్రీతో మనకు పొంచి ఉన్న ముప్పేంటి? తప్పకుండా అండి. ఇది అణు పరీక్షలు అనేది ఏ దేశంలో జరిగినా అణు విస్తరణ అనేది ప్రపంచానికే ప్రమాదం. అది కేవలం మన బార్డర్లో జరిగాయి కనుక మనకు ప్రమాదం అనేది అదేం కాదు. అది ఈక్వల్లీ డేంజరస్ టు ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ది ఎర్త్. కనుక చైనా రహస్యంగా అణు పరీక్షలు జరుపుతుంది. డీకప్లింగ్ పద్ధతిలో భూగర్భ లోకి వెళ్ళిపోయి ఈ యొక్క పరీక్షలు జరిపింది అనేది నిజము. ప్రకంపనలు ప్రపంచం పసిగట్టింది. కజకిస్తాన్లో శాస్త్రవేత్తలు చెప్పారు ప్రకంపనల తీవ్రత అంత పెద్ద ఎత్తున 2.75 అరౌండ్ ఏదో ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి సైంటిస్టులు అంతా చెప్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో అది ఊరికే గాలి కబుర్లు కానే కాదు. ఇది తప్పకుండా చైనా జరిపినటువంటి పరీక్షనే. చైనా విస్తరిస్తుంది అణుశక్తిని, తన యొక్క అణుశక్తిని భారీగా విస్తరించుకుంటుంది. దానిపైన ఎటువంటి నియంత్రణ లేదు. యుఎన్ఓ కూడా ఎటువంటి నియంత్రణ లేదు. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు, చైనా ఇంకొక వైపు. ఎవరి నియంత్రణలో ఉండము. మా పరీక్షలు మేము చేస్తుంటాము, మమ్మల్ని ఎవరు నియంత్రించలేరు, మా పద్ధతిలో మేము ముందుకు వెళ్తుంటాం అనేటువంటి మెసేజ్ను చైనా ఇస్తుంది. పైనుంచి అమెరికా విదేశాంగ శాఖ వీళ్ళంతా ఎంత హెచ్చరిస్తున్నా అదేంది కొట్టిపారేస్తా ఉంది, ఖండిస్తా ఉంది. ఒక బాధ్యత కలిగిన ఒక దేశంగా చైనా ఏ రోజు వ్యవహరించలేదు. తానంతట తాను నా లైఫ్ ఏంటో నేను చూసుకుంటాను, మా పద్ధతులు మాకుంటాయి, ఈ ప్రపంచంతో మాకు పని లేదు అనేటువంటి పద్ధతిలో చైనా యొక్క వ్యవహారం ఉంటుంది. కనుక ఇది తప్పకుండా ప్రమాదమే అమ్మా. అందరికీ ప్రమాదము, భారత్కు మరింత ప్రమాదం. ఎందుకంటే గాల్వాన్ అనేది మనకు అలా కనిపించినప్పటికీ గాల్వాన్ గొడవ అణు పరీక్షలను సంబంధం లేని విషయం. కానీ ప్లేస్ అక్కడే కావడం వల్ల మనకు కొద్దిగా ఆందోళనగా అనిపిస్తుంటుంది.
కానీ ఈ రహస్యాన్ని అమెరికా కుండబద్దలు కొట్టింది. యుఎన్ఓ సమక్షంలో కుండబద్దలు కొట్టింది. ఆహ్, బ ప్రపంచ వేదిక ముందు బయటపెట్టింది, చెప్పింది. దీన్ని ఎక్కడ గూడా అది ఒక ఆధారాలతో ఖండించడం గానీ, లేపోతే అలాంటిది ఏమీ లేదని గట్టిగా చెప్పడం గానీ, చైనా ఏం చేయడం లేదు. అమెరికాను తిట్టిపోస్తుంది ఉల్టా, లేకపోతే ఇంకెవరు విమర్శిస్తే వాళ్ళని తిట్టిపోస్తుంది అంతే తప్పితే, బాధ్యతాయుతంగా మాత్రం చైనా వ్యవహరించడం లేదు. పెద్ద ఎత్తున అణ్వాయుధాలను సేకరించుకుంటుంది. నవీన పద్ధతులను అది ఎంచుకుంది. కానీ ఏది ఉన్నప్పటికీ కూడా అది మానవాళికి చాలా ప్రమాదం. అమెరికా, పాకిస్తాన్, సారీ, చైనా అణుబాంబు పేల్చినా, ఇండియా అణుబాంబు పేల్చినా అది ఒక్కటైనా, రెండైనా మీరు అంతే ప్రమాదం. ప్రమాదం ఈక్వల్‌గా ఉంది. కనుక 1000 వార్ హెడ్స్‌ను ఈరోజు చైనా సేకరించి పెట్టుకుంటుంది అంటే 1000 పెట్టుకున్నా, ఒకటి పెట్టుకున్నా ఒకటే. రిజల్ట్స్ అయితే ఒకటే ఉంటుంది. గనుక చైనా యొక్క వ్యవహారము ఆహ్, ఇర్రెస్పాన్సిబుల్‌గా కనిపిస్తుంది మనకు. కనుక ఈ ఈ సమాధానం ఏ ఒక్కరికి కూడా ఇదిగా ఏమంటారు, అగ్రీయబుల్‌గా కనిపించదులే. ఇది నాకనిపిస్తున్నటువంటి విషయం. నాకు అందరికీ బహుశా ఆందోళనకరంగానే ఉండాలి అమ్మా ఇది. నా అభిప్రాయం ఇది. ఎస్ మురళి గారు. అలాగే చైనా పాలకులు దూకుడుగా ఉంటే ఇండియా నో ఫస్ట్ యూజ్ అనే అణు సిద్ధాంతాన్ని మళ్ళీ పరిశీలించాల్సిందే అంటారా? నో ఫస్ట్ యూజ్ అనేది అది మనం చేసుకున్నటువంటి కట్టుబాటు. అది ఎందుకంటే ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ఇది మన సంస్కృతి. కనుక మేము ధైర్యంగా ఉండడానికి మాకంటూ ఒక అణ్వాయుధం ఉంటుంది తప్పితే, మేము ఉపయోగించం. ఫస్ట్ యూజ్ మేము చేయము అనేది అది ఒక మన నిబద్ధత, మన కట్టుబాటు. అంతే. అది వాజ్పేయి చేసినా, లేకపోతే రాజీవ్ గాంధీ చేశాక, ఇందిరాగాంధీ చేసినా, ఎవరు చేసినా ఒకటే. కనుక మనకు ఎవరు చేశారని మన ఇండియా యొక్క కట్టుబాటు, ఇండియా యొక్క ఆలోచన విధానాన్ని అది తెలియజేస్తుంది. కానీ ఈ రోజుల్లో ఇలా కట్టేసుకోవడం వల్ల వస్తున్నది ఏమీ లేదు. కాకపోతే వాడు బాంబేశాక, ఎవడో ఎనిమి బాంబేశాక మనం అప్పుడు ఆలోచించుకొని వేసుకుంటాము అని ఒక ప్రకటన చేసి కూర్చున్నాం. కనుక దీన్ని బ్రేక్ చేస్తామా అనంటే ప్రాణం మీదకొచ్చినప్పుడు బ్రేక్ చేస్తాము. మనము ఆ కట్టుబాటుకు ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. కాపోతే అది మన నిబద్ధతగా మనం పెట్టుకున్నాము. కనీసము ప్రపంచానికి మనం ఏంటో చెప్పాము. అది అంతే తప్పితే ఇప్పటికిప్పుడు అది మనం ఒక ప్రకటన చేయడం వల్ల కూడా పెద్దగా వచ్చే ఉపయోగం ఏం లేదు. ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతాం. కనుక మనం చేసిన ప్రకటన ఇప్పటికైతే నిలబడే ఉండాలి. తొందరపడాల్సిన పని లేదు. కానీ నిలదీయాలి. చైనా యొక్క ఒక వింత పోకడలను నిలదీయాలి. భయపడకూడదు. కనుక ఎవరికి ఉదాహరణకు మనము ఈ న్యూ స్టార్ట్ అనేటువంటి విషయంలో అమెరికా, రష్యా చేసుకున్నటువంటి ఒప్పందాలు పీరియడ్ అయిపోయింది. ఈ ఈ ఈ సంవత్సరము 2026 ఫిబ్రవరి 5కు గడువు ముగిసింది. ఒక మంచి ఒప్పందమే అది కూడా. ఈ న్యూ స్టార్ట్ అనేటువంటి స్టార్ట్ అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అని అంటాం. కనుక ఇద్దరు కలిసి చేసుకున్న ఒప్పందం. పెద్ద పెద్ద దేశాలు 2 కలుసుకొని చేసుకున్నటువంటి అది యుఎన్ సమక్షంలో చేసిన 2011లో చేసుకున్న ఒప్పందం. మళ్ళా 2021లో కూడా రివైవ్ చేశారు అది. ఇప్పుడు 2026లో ఈ యొక్క న్యూ స్టార్ట్ అనేటువంటి ఒక ఒప్పందము ముగిసిపోయింది. ఒకవైపు ప్రపంచము ఈ న్యూ స్టార్ట్ ఒప్పందము ముగిసిపోయేసరికి ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఇరు దేశాలు 2 కూడా సూపర్ పవర్సే, అమెరికా అండ్ రష్యా. ఇప్పటికి కూడా సుమారుగా 1550 వార్ హెడ్స్, 700 లాంచర్లు ఇవన్నీ కూడా ఉంచుకోవడానికి ఒక అనుమతించబడ్డది. దానికన్నా పెంచుకోకూడదు. ఇక్కడి వరకే మీరు స్టాప్ చేయాలి అని. ఇప్పటికే ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క తాము పెట్టుకున్న యొక్క ఏదైతే ఉందో 2026కు పూర్తయింది గనక దీంతోని పూర్తి కావడంతోటి అమెరికా ఎంత విస్తరిస్తుందో, రష్యా ఎంత విస్తరిస్తుందో అనేటువంటి ఒక భయాందోళనను ఆల్రెడీ యుఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఒప్పందం ముయ్యడం మంచిది కాదు. ఇది మళ్ళా కూర్చోవాలి. ఎందుకంటే అణు విస్తరణ జరగకూడదు, అణు ఉత్పత్తి జరగకూడదు.
అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి గురించి వ్యక్తం చేశారు? ఆయన గురించి కాదు, ఆయన దేశం గురించి కాదు. ఇది ప్రపంచ మానవాళి గురించి ఆయన గుర్తు చేశాడు ప్రపంచ జనానికి అందరికి కూడా. ఇలాంటి సమయంలో రష్యా చేస్తున్న చైనా చేస్తున్నటువంటి ఈ పరీక్షలు ఇది అమెరికాకు టెంప్టేషన్ కాదా మరి? ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని ప్రపంచం కోరుతూ ఉంటే అమెరికాను, రష్యాను మధ్యలో సందిట్లో సరిమియ్యేలాగా చైనా విస్తరణ మేము చేస్తాము. మా మా పద్ధతులు మేము చేస్తాము. మేము ఎవరికి జవాబుదారీగా ఉండాల్సిన పని లేదు అనేటువంటి పద్ధతిలో ఆయుధ పోటీకి ఏమంటాము ఒక కారణమై కూర్చున్నది. ఆయుధ పోటీని ప్రవోక్ చేసే విధంగా, పెంచే విధంగా ఈరోజు బీజింగ్ ప్రవర్తిస్తుంది. ఇది ఇది అందరికీ మానవాళికే ఒక పెద్ద ప్రమాదం ఇది చైనా చేస్తున్న వ్యవహారం. ప్రపంచం అంతా కూడా అమెరికా రష్యా ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించాలి అని కోరుతూ ఉంటే, ఈ న్యూ స్టార్ట్ ను కంటిన్యూ చేయాలి అని కోరుతుంటే చైనా ఎందుకు రాలేదు అసలు ఈ న్యూ స్టార్ట్ లోకి, ఈ ఒప్పందంలోనికి ఎందుకు రాదు? యుఎన్ఓ ప్లాట్ఫామ్ పైన కూర్చొని చైనా కూడా ఇప్పుడు నిరాయుధీకరణ జరగాలి మొర్రో అని ప్రపంచం అంటుంది. ఒక్కొక్కటి అణుబాంబును తగ్గించండి, కనుక అణుబాంబు రహిత భూగోళంగా మనం మారాలి. ఏ దేశం దగ్గర ఉన్నా కష్టమే. కనుక ఇప్పుడు ఇక తొందరగా అన్ని తొలగించకపోయినా 1 by 1 చెయ్యాలి అనేటువంటిది ఒక పెద్దల సమక్షంలో ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరిగాయి. ఒక్కొక్క దేశమే ముందుకు రావాలి, తగ్గించుకోవాలి అనేది ఒక సెల్ఫ్ కంట్రోల్ యొక్క వ్యవస్థను ఒకవైపు ప్రపంచం మాట్లాడుకుంటుంటే, అణ్వాయుధాలను ఒక్కొక్కటి తగ్గించుకుందాం, ఇది మానవాళికి ప్రమాదం అని చెప్తూ ఉంటే మేధావులంతా కూడా మేము డీకప్లింగ్ విధానంలో కొత్త పద్ధతిలో భూమి లోపలికి వెళ్ళి భూమి పొరల్లో పరీక్షలు చేస్తాం మేము అంటే ఇది ఏమన్నట్టు చైనా? కనుక ప్రపంచం ఒక్కటి కావాలి అనిపిస్తుంది నాకు. చైనా వ్యవహారంలో ప్రపంచం అంతా ఒక్కటి కావాలి బుద్ధి చెప్పాలంటే. ఇది ఒక భారత్ సమస్య ఒక్కటే కాదు. కనుక భారత్ పొరుగున ముప్పు ఉంది కనుక పొరుగున ఏముంది, 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఏముంది, 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఏముంది, అంతా ఒకటే. ప్రభావం కొద్దిగా ఎక్కువ తక్కువ తప్పితే అంతటా దీని ప్రభావం ఉంటుంది, అణు పదార్థం యొక్క ప్రభావం. కనుక ఇప్పుడు అన్ని దేశాల నుంచి, ప్రపంచ మానవాళి నుంచి ఈ అణ్వాయుధ పరీక్షలు విస్తరణ గురించి చర్చ జరగాల్సిందే. బీజింగ్ పైన ఒత్తిడి తీసుకురావాల్సిందే. పారదర్శకత ఏదైతే ఉందో ఈ బీజింగ్ విధానంలో లేదు. ఇది ఇప్పుడు ఆయన కూడా ఎవరు క్రిస్టోఫర్ చేసినటువంటి ఆరోపణ. కనుక ఇది నిజము. ఇది ఒక చైనా అణు పరీక్షల్లో పారదర్శకత లేదు. కనుక లాక్నూర్ భూగర్భంలో తీవ్రత కనపడ్డ తర్వాత ఉలిక్కి పడ్డది ప్రపంచం అంతా కూడా. కజకిస్తాన్ దగ్గర దాని ప్రకంపనలు వచ్చాయంటే మనం ఊహించాలి ఎంత పెద్ద ఎత్తున పవర్ఫుల్ అణుబాంబులను పరీక్షిస్తుంది డ్రాగన్ అని. కనుక ఈ యొక్క డ్రాగన్ యొక్క దీని వ్యవహారాన్ని ప్రపంచం ఖండించాలి. అణు విధానాన్ని ప్రపంచము డ్రాగన్ పైన ఒత్తిడి చేసి అయినా సరే ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి డ్రాగన్ రావాలి. అసలు యుఎన్ఓ అనే ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి ఈ యొక్క అణు విస్తరణను తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి ఒత్తిడి చైనా పైన రావాలి. భారత్ లీడ్ తీసుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే ప్రమాదము ఇమ్మీడియట్ గా మనకే ఉంది కనుక భారత్ కూడా లీడ్ తీసుకోవాలి అని నాకు అనిపిస్తున్న విషయం అన్నమాట. ఎస్ మురళి గారు, నిజానికి ఇటు అమెరికా విధానాలైనా చైనా విధానాలైనా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకి నచ్చిందే చేసుకుంటూ వెళ్తారు తప్పితే ఎక్కడ కూడా ప్రపంచం గురించి కానీ ప్రపంచ శాంతి గురించి కానీ ఎక్కడ ఆలోచించరు. అది మాత్రం వాస్తవం. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అమెరికా రష్యా అణు ఒప్పందం ముగిసిన వెంటనే చైనాపై ఆరోపణలు రావడం యాదృచ్ఛికమంటారా, లేదంటే కొత్త అణు వ్యూహానికి బాట వేయడమంటారా? యాదృచ్ఛికం కాదు, అందరూ యొక్క ఆందోళన ఇది. చైనానేమో విస్తరిస్తుంది ఒకవైపు, అక్కడనేమో అమెరికా రష్యా యొక్క ఒప్పందము ముగిసిపోయింది కనుక ఇది థ్రెట్. ఇది చైనా చేస్తున్న వ్యవహారం అమెరికా కూడా ఊరికెందుకుంటుంది, రష్యా కూడా ఊరికెందుకుంటుంది? వాటికి తెలివి లేదా, వాటికి డబ్బు లేదా, వాటికి ఇది లేదా? కనుక అందరి దగ్గర డబ్బు ఉంది, అందరూ భద్రత కావాలి కనుక ఇది ఏమవుతుంది అంటే తప్పకుండా అదర్ కంట్రీస్ కు ఒక టెంప్టేషన్ అవుతుంది. చైనా యొక్క మనకైతే పక్కలో బలం లాగానే
కుట్రలు, కుతంత్రాలు ఎప్పుడు చైనా పెట్టింది పేరు గదా! ఈరోజు హ్మ్. కూడా ఫెయిర్‌గా కనపడదు చైనా. ఈరోజు మన దగ్గర నవ్వుతూ చెయ్యి కలుపుతుంది. ఇంకో వైపు బార్డర్‌లో ఒక అలజడి లేపుతూ ఉంది. హ్మ్. కనుక ఇవన్నీ గూడా చైనా యొక్క తీరు ఇది. ప్రపంచము తెలిసిన కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. కనుక ఎవరైతే జిన్‌పింగ్ ఉన్నాడో ఈ సర్ ఆ యొక్క సర్కారు యొక్క రహస్యాలు ఏవి మనకు తెలియవు. బయట ప్రపంచానికి తెలియవు. ఐక్యరాజ్య సమితికి కూడా కనీసం చైనా అణు పరీక్షను పర్యవేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఎవరో ఒకరు నేనంటాను చైనా ఎందుకు ఓపెన్‌గా ఉండొద్దు. ట్రాన్స్‌పరెన్సీ ఎందుకు లేదు? మీరు చేసే పరీక్షలను చెప్పండి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకుంటున్నాయి. అవును. ఎవరైనా చేయాలంటే అణు పరీక్షలు చేయాలంటే ఓపెన్‌గానే ఎవరికో ఒకరికి జవాబుదారీ ఉండాలి. యూఎన్‌కి చెప్పాలి. ఓపెన్‌గా మేము ఇది చేయబోతున్నాం, ఇది చేయబోతున్నాం అని చెప్పండి మరి. ఎందుకు ఈ రహస్యంగా జరుగుతున్నాయనేది అందరికీ వస్తున్నటువంటి అనుమానాలిది. ఒక ఇండియాకే కాదు. ఆహ్, కానీ చైనా మాత్రము ఎంత గడుసరిగా జవాబిస్తుంది. మా అణు విధానాలను కొన్ని దేశాలు అనవసరంగా వక్రీకరిస్తున్నాయి హ్మ్. అని ఆయన జియాన్సిన్ చేసినటువంటి ప్రకటన. ఎవరు వాళ్ళ రాయబారి, చైనా రాయబారి. అంతర్జాతీయ అణు నియంత్రణ బాధ్యతల నుండి అమెరికా తప్పించుకోవడానికే ఇలాంటి ఆరోపణలు మోపుతుంది. అణు నియంత్రణ బాధ్యతల నుండి అమెరికా తప్పించుకోవాలనుకుంటుంది. అందుకే మా పైన ఈ ఆరోపణలు మోపుతుంది అనంటే. అమెరికా తప్పించుకోవచ్చు. మరి ఎవరేం దీనికి బాధ్యత కాదు. యూఎన్ఓ బాధ్యత ఇది. అమెరికా కూడా తప్పించుకోవచ్చు. కానీ మీరేంటి అసలు? మీరు చేస్తున్న వ్యవహారం ఏంటి? ఇది నిజమా? కాదా? కాదంటే చెప్పండి. తేల్చి చెప్పండి. అలో చేయండి. యూఎన్ఓని అలో చేసి కమ్ ఆన్ యూ కమ్ అండ్ మీరు పరీక్షించుకోండి ఇక్కడ మేము చేస్తున్నాయి. ఓపెన్‌గా ఉంటాం మేము. ఎందుకు ట్రాన్స్‌పరెన్సీ ఉండదు? మీరు చెప్పేదానికి. కనుక నిజంగా నేను ఏం చేయలేదనుకోండి. రండి నేను అలౌ చేస్తాను గదా! అందరిని కూడా. అమెరికాను అలౌ చేయొద్దు. నువ్వు జవాబుదారీగా ఉండు. ఐక్యరాజ్య సమితికి జవాబుదారీగా ఉండండి. సో తప్పకుండా ఎంతో కొంత నేననేది ఇప్పుడు అమెరికా, రష్యా ఒప్పందం ఉంది. న్యూ స్టార్ట్ ఒప్పందం ఉంది. అదెంత బాధ్యతాయుతమైనటువంటి ఒప్పందం. 2 దేశాలు పవర్‌ఫుల్ కంట్రీస్. మీరెందుకు ఉండరసలు? మీరు పవర్‌ఫుల్ అన్నప్పుడు మీరు కూడా అలాంటి ఒప్పందాలు ఉండాలి గదా! ఓపెన్‌గా ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి గదా! మీరేమి ఈ భూమి పైన లేరా? వేరే భూగోళం పైన ఉన్నారా? అనేది నా నా యొక్క ప్రశ్నమ్మ. ఈ ప్రశ్నకు చైనా దగ్గర జవాబు లేదు. చైనా హ్మ్. ఎవరికీ జవాబుదారీ కాదు. కనుక చైనా ప్రపంచానికి ప్రమాదం. చైనా ఇండియాకు గాదు ప్రమాదం. చైనా మానవాళికే ప్రమాదం. చైనా యొక్క ఐరన్ విధానం. కర్టెన్ ఏదైతుందో అది ఆ ఐరన్ కర్టెన్ విధానమే చాలా ప్రమాదం. రష్యాలో ఒకప్పుడు ఉండేది ఐరన్ కర్టెన్ విధానం. చైనాలో ఈ విధానం ఉంది. బయటి ప్రపంచానికి ఏమీ తెలీదు అక్కడ జరిగేది. కనుక అది ఈవెన్ మనము కోవిడ్ లాంటిది కూడా ఈ రోజు కూడా చైనా అనుమానాలు తొలగలేదు గదా! కోవిడ్ ఎక్కడి నుంచొచ్చింది? ఏం ప్రయోగాలు జరిగాయి అక్కడ? ఉద్దేశపూర్వకంగానే స్ప్రెడ్ చేశారా? లేకపోతే ఏది తెలియదు. రహస్యంగా ఉంచారు అన్నీ కూడా. ఇలా ప్రతి ప్రమాదం ప్రపంచానికి పొంచి ఉన్న ప్రమాదము అది కోవిడ్ అయినా సరే, ఇది అణుబాంబ్ అయినా సరే, చైనా యొక్క ఏదిమంటాము తెరచాటు వ్యవహారాలనేవి ప్రపంచ మానవాళికే ప్రమాదమమ్మా. యెస్ మురళి గారు. అలాగే ఈ చైనా అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా ఏదైతే చెప్తుందో, అయితే ఈ పరీక్షలకు సంబంధించిన సీస్మిక్ డేటా గానీ, ఉపగ్రహ చిత్రాలను కానీ ఎందుకు వెల్లడించడం లేదంటారు? అమెరికా దగ్గర కూడా మరి అవి ఉంటే ఈ పాటికి వెల్లడించాలి. ఉన్నట్టుగా అయితే తెలియదు. కానీ బీజింగ్ అదేది కజకిస్తాన్‌లో ఇంటర్నేషనల్ మానిటరీ సెంటర్‌లో దీని యొక్క ఇవి వైబ్రేషన్స్ అక్కడ వచ్చాయి అనేది నిజము. ఆ రికార్డ్స్ కూడా ప్రపంచాన్ని ముందల పెట్టాలి అవి. ఏవైనా అంటే అందరూ కలవాలి. అందరూ కలిసి రికార్డ్స్ ఇవన్నీ కూడా బయట పెట్టాలి. పెట్టి డిమాండ్ చేయాలి. చైనా భూ ఏమంటాము చైనా భూభాగంలోకి వెళ్లి పరీక్షించే అవకాశం చైనా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకూడదు? కనుక మనుషులే ప్రపంచమంతా, భూగోళం అంతా ఉండేది మనుషులే. అది చైనా మనుషులా, ఇండియా మనుషులా, అమెరికా మనుషులా కాదు. కనుక ప్రాణి కోటికి ప్రమాదం వచ్చినప్పుడు మీకంటూ హక్కు లేదు. మీ బార్డర్స్ మీరు క్లోజ్ చేసుకోవడానికి ఈ రైట్ లేదు. నిజంగా మీరు తప్పు చేయకపోతే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ఒప్పుకోవాలి.
ఒకసారి చూయించండి మీరు. చూయించాక మాకు అది లేదన్నప్పుడు ఇంకోసారి మీ మీ పైన ఎవరు అలిగేషన్ మోపరే. లేదు కనీసం ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఒక అగ్రీమెంట్‌కి ముందుకు రావాలి. మీరే ప్రపోజ్ చేయండి. చైనా, అమెరికా, రష్యా ఎందుకు మేము కూడా ఉంటాం. కమాన్ కంటిన్యూ చేద్దాం. న్యూ స్టార్ట్ ఏదో మరో కొత్త న్యూ స్టార్ట్ చేద్దామని ఎందుకు చైనా ప్రపోజ్ చేయదు? హ్మ్. కనుక ఈ ఈ ఇప్పుడు అమెరికా కేవలము సిస్మిక్ రికార్డ్స్‌ను వీటిని బయట పెట్టడము అనేది ప్రశ్నించవచ్చు కానీ, ఈ అణు పరీక్షలు అనేటువంటి భయంకరమైనటువంటి అనుమానాలు నివృత్తి చేయాలి. అన్ని దేశాలు అంతే. ఒకసారి మీ పైన ఆరోపణ వస్తే మీరు నివృత్తి చేయడము మీ యొక్క ధర్మం అది. ఎందుకంటే అది భయంకరమైంది గనుక మానవాళికి. ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ ఏ దేశానికి మీరు జవాబుదారీగా హ్మ్. కానీ ఆ యుఎన్ఓ కన్నా కనీసం జవాబుదారీగా ఉంటే మొత్తం మా మానవ ప్రపంచం 800, 900 కోట్ల మానవులన్నా కనీసము భద్రత ఫీల్ కావాలి భూమిపైన. ఏ క్షణమైనా ఒక అణుబాంబు పేలుతుంది అనేటువంటిది ఏ రోజు కూడా మనకు మనం అలా బిక్కుబిక్కున బతకూడదు భూమిపైన మనిషి ఎప్పుడు కూడా. హ్మ్. ఊహించని ఎన్నో విపరీతాలు కోవిడ్ లాంటివి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయనుకున్నాం. కానీ అణుబాంబు విషయంలో అలాంటి ఒక ఓపెన్ ఇది ఉండాలి. ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. ఏ పరీక్ష జరిగినా ప్రజల ముందు ఉంచగలగాలి. ఆ ధైర్యం కూడా ఉండాలి. అన్ని పరీక్షలు మీరు చేస్తుంటే ఎవరేమి ఆపరు. కానీ చెప్పగలిగే ధైర్యం ఉండాలి. కనీసం ఒక లెక్క తెలుస్తుంది. ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఏంది? కానీ మీ దగ్గర బలం ఉంటే మీ పైన దాడి చేయరనుకుందాం పోనీ. మీకు రక్షణనే గదా అది. హ్మ్. చెప్పడం ఎందుకు చెప్పరు? రహస్యంగా ఎందుకు ఉంచుతారు? అన్ని విషయాల్లో చైనా పాలిసీ నేను చెప్పాను ఇంత మొదలు ఐరన్ కర్టెన్ పాలిసీ అనేదే ఈ ప్రపంచ మానవాళికి ప్రమాదం. హ్మ్. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా వ్యూహాత్మకంగా ఎవరితో దగ్గరవ్వాలంటారు? ఎవరితో ఉంటే మనకు ప్రయోజనం జరుగుతుందంటారు? ఒకవైపు మనము మోస్ట్ ఫేవర్డ్ నేషన్‌గా మనం రష్యాతో మొదటి నుంచి ఉన్నాం. ఇప్పుడు కూడా మన రిలేషన్స్‌లో ఎటువంటి తేడా లేదు. ఆ విధంగా చాలా నమ్మకమైన దేశం మనకు ఎప్పటికి గూడా కష్టమున్నా, నష్టమున్నా మనతో ఉండే దేశంగా రష్యా ఉంది. ఈ మధ్య కాలంలో మనం అమెరికాతో కూడా మంచి స్నేహం పెంచుకున్నాం. నాన్ అలైన్‌మెంట్ అనే ఒక పద్ధతి అందరికీ దూరంగా ఉండడం అనే ఒక పద్ధతి నెహ్రూ కాలంలో ఉండేది. మోడీ కాలంలో వచ్చింది ఏందంటే నాన్ అలైన్‌మెంట్ కావాల్సింది. అందరికీ సమాన దూరం గాదు. అందరికీ సమాన దగ్గర అనేది మోడీ యొక్క విధానం ఇది. కనుక అందరితో సమానంగా దగ్గరగా ఉంటున్నాం. ఫ్రెండ్లీగా ఉంటున్నాం. నమ్మకంగా కూడా ఉంటున్నాం. అలాగే యెస్. చైనాతో ఆహ్, ఏమంటాం బార్డర్స్ ఉండడం వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మనం మొదట్లో మోడీ ప్రభుత్వం మొదట్లో వచ్చినప్పుడు చైనాతో అలాంటి హెల్పింగ్ హ్యాండే మనం ఎక్స్‌టెండ్ చేశాం. రైట్. కనుక షీ జిన్‌పింగ్ మద్రాస్‌కొచ్చారు. మోడీతో కలిసి తిరిగారు. కనుక డోక్లాం ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరిగాక మనం దూరమయ్యామేమో కానీ, కనుక నేనంటున్నాను ఇండియా లీడ్ తీసుకోవాలి. చైనా పైన ఒత్తిడి తేవాలి. హ్మ్. అలాగే ఫ్రెండ్‌షిప్‌ను కూడా కంటిన్యూ చేయాలి చైనాతో. ఎనిమీగా చూడాల్సిన పని లేదు. కానీ విధానపరమైనటువంటి విషయంలో అది ప్రపంచానికి ఇబ్బందికరమైన విషయం అనేది ప్రపంచ మానవాళి ముందులు పెట్టాలి. పక్కలున్న పాకిస్తాన్‌కు ప్రమాదమే, బంగ్లాదేశ్ ప్రమాదమే, అన్ని దేశాలకు కూడా ప్రమాదమే. కనుక ఈ విషయంలో అమెరికా లీడ్ తీసుకున్నా కూడా సబ్జెక్ట్ విషయంలో మనము అందరిని ఒక్కటి చేసే ప్రయత్నం చేయడమే చాలా మంచిది అని మన విధానం. యెస్. ఓకే. మురళీ మనోహర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ డిస్కషన్‌లో పాల్గొన్నందుకు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.